ఈ రాష్ట్రంలో కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడం, మతాల మధ్య చిచ్చు పెట్టడం, పాస్టర్లకు జీతాలు ఇచ్చారు, మౌలీలకు జీతాలు ఇచ్చారు. అదే సందర్భంలో హిందూ పూజారులకి ₹1 కూడా జీతం ఇవ్వలే. అంటే ఒక మతాల మధ్య గొడవ కొట్లాడుకోవాలా? పాస్టర్లకు జీతాలు ఇస్తున్నారు మాకెందుకు ఇవ్వలేదని క్రైస్తవులు హిందువులు కొట్లాడుకోవాలా? చెప్పండి పవన్ గారు, ఎన్ని దురాఘాతాలు చేశారు. చివరికి తిరుమలలో చంటి పిల్లలకు పాలు ఇవ్వలేక, ఆ తల్లులకి కనీసం పులిహార ఇవ్వక, దర్శనాలు చేసుకున్నటువంటి క్యూలో ఉండే వాళ్ళని గంటల తరబడి ఖాళీగా ఉన్న అలాగే గొర్రెల మందలా ఉంచేసి సున్నితమైనటువంటి అంశాన్ని కూడా కావాలని హైలైట్ చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశారు. అంటే ఇటు క్రిస్టియన్ సోదరులు కావచ్చు, హిందూ సోదరులు కొట్టుకోవాలి, ఇద్దరు మాట్లాడుకోవాలి. ఇప్పుడు నన్ను డిక్లరేషన్ అడిగితే వీళ్ళందరూ వచ్చి వీళ్ళతో ఫైట్ చేస్తారు, ఈ మత ఘర్షణలు జరుగుతాయి. ఇట్లాంటి కుట్ర కోణంలో ఆలోచన చేసిందే ఇదంతా కూడా. ఆయనకు తెలీదా డిక్లరేషన్ పెట్టకపోతే లేకపోతే ఏంటండి? అంతే కదండి. ఒక ముఖ్యమంత్రిగా ఉండి, మాజీ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి పనిచేసిన మీరు కూడా మీ ఇష్టారాజ్యంగా ఆయన అంటున్నాడు ఈయన కరుణాకర్ రెడ్డి డిక్లరేషన్ మీద సంతకం పెట్టం, మేము ఏం చేస్తారో చేసుకోండి అంటే తమాషా చేస్తారా? హిందూ సమాజానికి మనోభావాలు ఉండవా? హిందూ సమాజానికి సహనానికి హద్దు ఉండదా? పవన్ గారు ఏం మాట్లాడి ఆ కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అలా మాట్లాడతారు, రెచ్చగొడతారా? అంటే ఈ ఉద్దేశం ఏంటి? రాష్ట్రంలో కొట్టుకోవాలా? అందరూ కూడా తన్నుకోవాలా? మత ఘర్షణలు రావాలా? ప్రశాంతంగా ఉండకూడదా? ఈ రాష్ట్రం రాక్షస పాలన. ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీ నోటి వెంబడి ఏం తింటున్నావయ్యా నువ్వు? అన్నం తింటున్నావా లేకపోతే అశుద్ధం తింటున్నావా? రాక్షస పాలన అంటావా? ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసి నువ్వు అంటే ఈ రాష్ట్రంలో ఉండే వాళ్ళందరూ రాక్షసులా? ఈ రాక్షస నాయకులు ఎంచుకున్నారా? ఏం మాట్లాడండి మీరు అలా మాట్లాడచ్చా? రాక్షస పాలన ఆంధ్రప్రదేశ్ లో రాక్షసులు ఉన్నారా అని మాట్లాడుతున్నారు. ఇదేం దేశం, ఇదేం హిందూయిజం, నాది మానవత్వం అని రాసుకుందని చెప్తున్నారు. ఎక్కడ మానవత్వం? అక్కడ డాక్టర్ సుధాకర్ ను పెడరెక్కలు విడిచి రోడ్డు మీద కూర్చోబెట్టి వేసినప్పుడు లేదా? వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత దాంట్లో ఎవరెవరు ఉన్నారు కళ్ళ ముందు కనిపిస్తోంది. అక్కడ మరి న్యాయం చేసిందా? అక్కడ కనపల్లే మానవత్వం. కోడికత్తి సీను, జనపల్లి సీను 5 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. కోర్టుకు అటెండ్ అవ్వాలి. ఏదైతే బాధితుడి ప్లేస్ లో జగన్మోహన్ రెడ్డి అటెండ్ అవ్వకుండా ఉన్నప్పుడు మానవత్వం గుర్తు రాలేదా? పవన్ గారు సార్ కంటిన్యూ సార్, మాట్లాడండి సార్. మానవత్వం అంటే దాదాపుగా 150కి పైగా ఆలయాల మీద దాడులు జరిగాయి. ఏ రోజైనా నేను ఖండించాడా పవన్ గారు? ఏది మానవత్వం? స్వామి ఒక్క నిమిషం, స్వామి గారు గారు స్వామీజీ గారికి నమస్కారం అండి. స్వామీజీ గారు సార్, ఒక చిన్న కరెక్షన్. కోవిడ్ సమయంలో మాత్రమే పాస్టర్లకి, అదే విధముగా ముల్లలకి కావచ్చు లేదా ఇతర పూజారులకు వారు ఒక ₹5,000 ఇవ్వటం జరిగింది. తిరిగి 2వ టర్మ్లో ఎలక్షన్స్ ముందు ఇవ్వటం జరిగింది. అంతేకాని ఆయన ఒక జీవో కానీ లేదంటే పాస్టర్లకి ఈ రకంగా ఇవ్వటం అనేది క్రైస్తవులకు జగన్ గారి ద్వారా ఎలాంటి లబ్ధి లేదండి. ఇట్స్ వెరీ క్లియర్. ఆయన ఏదో క్రైస్తవుడు అని చెప్పి క్రైస్తవులు జరిగింది పవన్ గారు. ఆ రకంగా ఆయన మేలు పొందుకోవడానికి సంతోషం అండి.